అలిగా ప్రసన్న కుమార్. మీరు ఉంటారని నేను అనుకున్నాను బిగ్ బాస్ లో. అంటే ఎందుకు రిజెక్ట్ అయ్యారు, అక్కడ ఏం జరిగింది? ఏం లేదన్న, సేమ్ ఇప్పుడు నేను కూడా ఉంటానని అనుకున్నాను. బట్ జడ్జెస్ వచ్చి చెప్తున్నారు యువర్ ఆల్రెడీ. ఏమన్నా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చాలా మందిని కూడా తీసుకునే అవకాశం ఉంది కానీ ఎప్పుడైనా నాకు ఈ అవయవం లేదు అని బాధ ఏమన్నా పడ్డారా? అవుతుంది అన్న అప్పుడప్పుడు. ఎలాంటి సందర్భాల్లో ఫీల్ అయి ఉంటారు? జనరల్గా ఎప్పుడైనా అంటే మధ్యరాత్రి లేచి వాష్రూమ్ పోవాలన్నా, అన్ని కాళ్ళు చేతులు బాగుండి సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ లో మీరు అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఎంత ఇష్టపడ్డారని మనం చెప్పలేము, కానీ సూసైడ్ చేసుకున్నంత పెద్ద విషయం అయితే కాదు. ఒక అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది. మన దగ్గర డబ్బు ఉంటే అన్న వస్తాయి అన్న, అది ఏదైనా కానీ. అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చాలా రీల్స్ చేస్తూ భయంకరంగా విచ్చలవిడితనం అయిపోయినారు. మగవాడు కూడా మాట్లాడనేటువంటి బూతులతో రీల్స్ చేస్తూ పిచ్చిగా తన అమ్మాయి అని కూడా మర్చిపోతున్నారు. దాని మీద మీ కామెంట్? సో బేసికల్ ఏం లేదన్న. సో ఇప్పుడు ఫేమ్ నేమ్ కావాలంటే ఇప్పుడు ఎంతగానో తెగించేటట్టు ఉన్నారు జనాలు. అంటే కొంతమంది అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు బిగ్ బాస్ 9th సీజన్ అడవుడు జరుగుతుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందు అగ్ని పరీక్ష అనే ఒక కాన్సెప్ట్ పెట్టి అందులో కామన్ మ్యాన్స్ అని, ఇలా కొంతమందిని సెలబ్రిటీస్ అని, లేకపోతే ఇట్లా రకరకాలుగా అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫైనల్ లిస్ట్ లో పెడతారు అన్నట్టుగా ఈ చర్చ జరిగింది. ఇప్పుడు అగ్ని పరీక్ష ఎపిసోడ్ అయిపోయింది, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ ఎపిసోడ్ ని వాచ్ చేస్తున్న చాలా మందికి అసలు అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టారు, అందులో కొంతమందిని ఎందుకు పిలిచారు, మరలా వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా క్లారిటీ లేదు. సో అగ్ని పరీక్ష అనే బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయ్యి రిజెక్ట్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే. నమస్తే. మీరు ఉంటారని నేను అనుకున్నాను బిగ్ బాస్ లో. అంటే ఎందుకు రిజెక్ట్ అయ్యారు, అక్కడ ఏం జరిగింది? ఏం లేదన్న, సేమ్ ఇప్పుడు నేను కూడా ఉంటానని అనుకున్నాను. బట్ మేబీ అంటే వాళ్ళ పరంగా ఎట్లా ఆలోచించారో కూడా నాకు తెలీదు. అంటే ఆల్మోస్ట్ నేనైతే ఇస్తున్నా అనే పాయింట్ ఉండే నాకు. ఐ వాజ్ డూయింగ్ మై బెస్ట్ నా పరంగా. సో మరి ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా నాకు కూడా ఐడియా లేదు అసలు. అంటే కాదన్నా, ఇప్పుడు మీరు కూడా కొంతమందికి రోల్ మోడల్ గా ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ చూసాము. మీలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యాలి కదా. అంటే వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? ఏంది అసలు మీలో ఏంటి లోపం? ఏంటి లోపం అని ఏం లేదు, ఆ సిచ్యువేషన్ అంతే. అక్కడ సిచ్యువేషన్ కి ఎలా ఉండే ఏంటనేది కూడా మనము ఇచ్చాము, కానీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఏ పరంగా ఆలోచించారో ఏంటనేది మనం గెస్ చేయలేం కదా. సో అట్లా ప్రయారిటీస్ చాలా ఉంటాయి. అంటే కాదన్నా, సమాజానికి మెసేజ్ ఇవ్వాలి లేదా అనే ఉద్దేశం బిగ్ బాస్ వాళ్ళకి, ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి ఉంటే ట్రాన్స్జెండర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే పల్లెటూరు వాళ్ళని, ఇలా చాలా మందిని మనం చూసాం. సో అంటే మిమ్మల్ని నేనేమి కించపరచలేదన్న. అంటే మీరు హ్యాండిక్యాప్డ్ గా ఉండి కూడా మీరు ఇంకా చాలా బాధ్యతగా సమాజంలో లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు చూసాం, మీ వీడియోస్ అన్ని చూసాం. అంటే కొంత మీలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే, ఒకవేళ మీది మిస్టేక్ అంటే ఎలిజిబుల్ లేకపోయినా కూడా మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ గా ఉండేవాళ్ళు కదా నా ఫీలింగ్. అవును, అది కూడా ఒక పాయింట్. కానీ ఏంటంటే ఆల్రెడీ అంటే అంటే లోపల ఎట్లుంటే సిచ్యువేషన్స్ మనకు కూడా తెలియదు. సో వాళ్ళు బయట పరంగా ఏంటంటే ఆల్రెడీ ప్రోమో రిలీజ్ కాగానే పబ్లిక్ హైప్ వచ్చింది, అండ్ నేను ఒక వ్యక్తిని ఉన్నా అని చెప్పి అందరికి తెలిసింది. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఓకే, ఫస్ట్ థింగ్ మనకంటే ఒక ఐడెంటిఫికేషన్ హ్యాపీగానే ఉంది. అంత డీప్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ వెళ్తుండొచ్చు, కానీ బట్ ఓవరాల్ సినారియో చూసుకుంటే మాత్రము నాకు ఎక్కడంత దిగినట్లేదు. ఎందుకంటే జడ్జెస్ వచ్చి చెప్తున్నారు యువర్ ఆల్రెడీ అవుట్ సైడ్ అంతా చేసినప్పుడు లోపల ఇంకా చాలా చేయవచ్చు. బట్ ఎక్కడ మిస్ అయింది అనేది కూడా అది ఎవరికి క్లారిటీ లేదు. అంటే నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి నేను ఇంకా కొంచెం ఇచ్చేది ఉండేదేమో అని నాకు అనిపించింది.
మరలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవన్నీ చాలా ఉంటాయి. పిలుస్తారని కాన్ఫిడెంట్ ఏమైనా ఉందా? కొంచెం అది తెలియదు అన్న. అది తెలియదు అంటే హోప్ ఉండేమో తప్పలేదు, నమ్మకం అనేది ఎవరికైనా ఉంటది, ఛాన్స్ అంతే. పిలిస్తే వెళ్దాం, లేకపోతే మన పనిలో మనం వేరేదాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఈ బిగ్ బాస్, ఈ అగ్ని పరీక్ష ఇది కాసేపు పక్కన పెడితే మీరు పర్సనల్ గా మీరు ఏం పని చేస్తారు? నేను ఫోటోగ్రాఫర్ అన్న. ఫోటోగ్రాఫర్, మళ్ళీ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ని చేస్తారు. ఇవే ఇంకా మీ అట్లాంటివి. ఎట్లా ఉంటదన్న? పర్లేదా ఇన్కమ్? బానే ఉంటదన్న. బానే ఉంటుంది. మ్యారీడ్ అన్న మీరు? మ్యారీడ్. అంత హ్యాపీ? ఆల్ గుడ్. పేరెంట్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా? అందరూ ఒక దగ్గర ఉంటాం మేము. ప్రాపర్ తెలంగాణ? ప్రాపర్ తెలంగాణ. అక్కడ ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ జడ్జెస్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? నవదీప్ కావచ్చు. గుడే అన్న. గుడ్. నో నెగటివ్ ఒపీనియన్ ఏం లేదు. నేను 100% ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. అంటే ఏదో వెళ్ళి, అంటే ఇప్పుడు అటెంప్ట్ ఇచ్చాము, అది అవుతుందా లేదని సెకండరీ. ఎందుకంటే నా మైండ్ సెట్ కూడా అట్లాంటిదే. నేను వెళ్తే ఇంకోలాగా ఉంటది, వెళ్ళకపోతే కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు అన్నట్టు. నాకు ఒక బేస్ అనేది క్రియేట్ అయింది. యా. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకా పర్ఫార్మెన్స్ చేయొచ్చు, మరలా చేయొచ్చు. మళ్ళీ ఇంకొక అవకాశాలు కూడా రావచ్చు. అవును. సో అంటే మీ ఫేస్ లో చూస్తే ఎక్కడ బాధ అయితే లేదు, అక్కడ దాకా వెళ్ళే సంతోషం అయితే సంతోషం ఉంది. ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళొచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏందన్నా? చాలా హ్యాపీగా ఉన్నారు అన్న. కానీ వాళ్ళకు కూడా బాధ ఉంది. ఏంటంటే అక్కడ అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా కూడా ఎందుకు ఇద్దరిని తీసేయడము, నిన్నెందుకు తీసేసారు, పెట్టుంటే అయిపోవు కదా, తర్వాత విషయం తర్వాత కదా, ఆ పబ్లిక్ ఓటింగ్కి వెళ్ళిపోయినా బాగుంది కదా అని వాళ్ళు అంటారు. సో అట్లా పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగనే ఉంది. కామన్ మ్యాన్స్ అక్కడ దాకా వెళ్ళడం కూడా గ్రేట్. అవునన్నా. కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ చాలా రేటింగ్ ఉన్నటువంటి షో అది. చాలా మంది మహిళలు, చాలా మంది చిన్న పెద్ద అందరూ దాన్ని ఇప్పుడు గమనిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారన్నా 2 ఎపిసోడ్ ఏమో జరిగినట్టున్నాయి. అప్పుడప్పుడు చూస్తున్నా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా చూసే అంత ఏం లేదు. అంటే ఎట్లా ఉంది ఏంటి అని తెలుసుకోవాలనే యాంగ్జైటీతో కూడా అంత లేదు. ఎందుకంటే మనం ఆ పాటలు ఉన్నట్టే మనం హ్యాపీ, కానీ ఇంకా లేదన్నప్పుడు ఏం లేదు. జిమ్ ట్రైనర్ గా ఎంత వస్తాయని ఎంత సంపాదిస్తున్నారు? జిమ్ ట్రైనర్ కాదు నేను. కాదు, ఫిట్నెస్ నాకు నేను చేసుకుంటాను అంతే. ఫోటోగ్రఫీ బాగానే ఉంటాను. బట్ యాక్చువల్లీ నేను కార్పొరేట్ కూడా వర్క్ చేస్తుండే ఎడ్యుకేషన్ సెక్టర్ లో. సో రీసెంట్ గా జాబ్ వదిలేసి బిగ్ బాస్ కు రావడం జరిగింది. అన్న ఇప్పుడు మనిషికి కాళ్ళు చేతులు చాలా ఇంపార్టెంట్ అన్న. అవును, చాలా. అవి లేకపోతే మనం బ్రతుకున్నా కూడా చచ్చిపోయినట్లని చాలా మంది ఫీల్ అవుతారు. అవును. మీరు చక్కగా అసలు మీకు లెగ్ లేదు అనేది మనకు అర్థం అవ్వట్లేదు. అంటే చాలా చక్కగా ప్యాంట్ వేసుకున్నారు, షూ వేసుకున్నారు, ప్రశాంతంగా చక్కగా ఉన్నారు. ఎప్పుడైనా నాకు ఈ అవయవం లేదు అని బాధ ఏమన్నా పడ్డారా? అవుతుంది అన్న, అప్పుడప్పుడు అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో ఫీల్ అయి ఉంటారు? జనరల్ ఎప్పుడైనా అంటే మధ్యరాత్రి లేచి వాష్రూమ్ పోవాలన్నా, చేయాలన్నా, ఒకసారి అట్లాంటి సిచ్యువేషన్స్. మళ్ళీ అంటే ఒక్కొక్కసారి మనము ఎక్కువ నడిచినప్పుడు, చాలా చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సడన్ గా. అంటే కొంతమంది మనకంటే ఎక్స్ట్రీమిటీ చేసినప్పుడు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. ఎంత చేయాలంటే పుల్ చేస్తున్నాం, కానీ ఎవరితో కంపారిజన్ లేదు. అంటే ఎలా అన్నది ప్రమాదం జరిగిందా? ఒక అతను తాగేసి వచ్చి యాక్సిడెంట్ చేశాడు. 2013 లో. 2013 వాడు చేసిన తప్పు అంతే. వాడు చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ ఇక అది కంటిన్యూ అవుతుంది. మేజర్ అన్న కదా? చాలా మేజర్ అన్న, చాలా మేజర్ అన్న. ఇప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారు, సొసైటీలో జరిగే ప్రతి విషయాలపై ఒక అవగాహన ఉంటుంది. అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చాలా రీల్స్ చేస్తూ భయంకరంగా విచ్చలవిడితనం అయిపోయింది. ఎట్లా అంటే మగవాడు కూడా మాట్లాడనేటువంటి బూతులతో రీల్స్ చేస్తూ పిచ్చి పిచ్చిగా తన అమ్మాయి అని కూడా మర్చిపోతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? సో బేసికల్ ఏం లేదన్న. సో ఇప్పుడు ఫేమ్ నేమ్ కావాలంటే ఇప్పుడు ఎంతగానో తెగించేటట్టు ఉన్నారు జనాలు. అంటే కొంతమంది, అంటే కొంత మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నారు, కానీ చాలా మటుకు అయితే స్క్రాప్ అయ్యానే ఎండుతుంది చెప్పాలంటే. నిజంగా అంటే తెగించేసిర్లే. ఎంతవరకు అన్నా వెళ్ళొచ్చు నేమ్ ఫేమ్ కి. స్లోగా వాళ్ళే చేంజ్ అయిపోతున్నారు. అది ఒక విధంగా కాకపోయినా ఇంకో విధంగా, ఏదర్ డబ్బు సంపాదన లేకపోతే వేరే విధంగా. సమాజం చెడిపోయింది అంటారు. అంత అంటే వచ్చే జనరేషన్స్ అట్లున్నాయి అన్న.
మనం నువ్వు ఇది కాదు ఇది తప్పు అని చెప్పినా కూడా మీరు ఇంకా ఓల్డ్ స్కూల్ ఓల్డ్ ఫ్యాషన్ అని మాట్లాడతారు. మాట్లాడుతున్నారు. అయినా చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా లేరు లేరు. ఇప్పుడు ఎవరైనా అన్నా కూడా అది మనకే రిటర్న్ వస్తుంది. స్పెషల్లీ అమ్మాయిలు ఏమైనా అన్నా కూడా అది మనకే తిప్పి కొడుతుంది అంతే. ట్రాన్స్జెండర్ల మీద మీ అభిప్రాయం ఏంటన్నా? నాకేదో మంచి ఒపీనియన్ ఉందన్న, నాకేదో మంచి ఒపీనియన్ ఉంది. ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు అట్లా నాకు స్పెషల్ నాకు ఇట్లా అట్లా నేను లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు లైఫ్ నాకు తెలియదు. కొంతమంది వల్ల అందరిని ఎఫెక్ట్ చేయడం అనేది తప్పు. అంటే కొంతమంది ఇష్యూస్ వల్ల అవుతుంటాయి, ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, అక్కడక్కడ గొడవలు అవుతుంటాయి. కానీ బట్ నాకు ఓవరాల్ కమ్యూనిటీ పరంగా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా రెస్పెక్ట్ ఉంది. ఎప్పుడైనా మీకు ట్రాన్స్జెండర్లు మీరు నడిచేటప్పుడు లేకపోతే సెంటర్కి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా? అయ్యో లేదండి, ఇప్పటి వరకు అసలు లేదు. నవ్వుకుంటా పలకరించిన వాళ్ళు ఎక్కువ నాకు ఎక్కువ ఉన్నారు. నేను వాళ్ళని చూసినప్పుడు కూడా 50-100 దే ఫీల్ హ్యాపీ. అంటే నేను సెన్స్ తో చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఎంత గోతురు అవుతున్నారో తెలియదు, ఏంటని మనం చెప్పలేము. సో మనం ఎవరి తక్కువ చూడము. సో వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మంది. లారెన్స్ మాస్టర్ కలవాలని డ్రీమ్ చాలా ఉందన్న, చాలా ఉంది. లారెన్స్ మాస్టర్ ని కలవాలని నేను ఇప్పటికి అదే అంటున్నా కదా, కలిసినా కూడా బండి మీద వెళ్ళిపోయేంత అది ఉంది నాకు. స్పెషల్ గా ఆయన కోసం కలవాలి. ట్రస్ట్ ఉందా? కలుస్తారని నమ్మకం చెప్పలేమన్నా. పక్క కలుస్తా. ఈ రోజు కాకపోయినా రేపన్నా పక్క కలుస్తా. కొంచెం ఈ సిచ్యువేషన్ డౌన్ అయ్యే లోపలనే కలుస్తా. నేను కలవాలన్నా, ఎందుకంటే అలాంటి వ్యక్తిని కలవాలి. ఎందుకంటే చాలా మంది వికలాంగులకి ఆయన అన్నం పెడుతున్నాడు, నిజం నిజం మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ట్రై సైకిల్స్ ఇస్తున్నాడు. అవును, డెఫినెట్లీ మీరు కలిస్తే చాలా మంది హ్యాండిక్యాప్డ్ గా ఉన్నటువంటి వాళ్ళకి మిమ్మల్ని హెడ్ గా పెడతారేమో. లేదన్న, అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వద్దు మనకి. లేదు లేదన్న, ఎందుకంటే ఏమో చెప్పలేదు. నేనున్న పొజిషన్ కి ఐ వెరీ మచ్ హ్యాపీ. చెప్పాలంటే నేను ఒక నలుగురికి ఆదర్శంగా ఉంటాను నేను. కానీ నన్ను పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకోమంటే ఐఎమ్ నాట్ రెడీ. అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంత పెద్దని కాదు నేను చెప్పాలంటే. సమాజం మీద మీకు ఉన్నటువంటి బాధ్యత ఏంటన్నా? అంటే మీరు ఎక్కడైనా పేదవాళ్ళు కనుకున్నప్పుడు, భిక్షాటం చేసేవాళ్ళు కనుకున్నప్పుడు మీరు వాళ్ళ పట్ల ఒక ముద్ద అన్నం పెడదామని ఆలోచన బాధ్యత ఏమైనా ఉంటుందా? ఉంటది. లేదు ఉంటది, కానీ అదే టైంకి మన దగ్గర ఉండాలి. మన దగ్గర లేనంత వరకు మనం ఏం చేయలేము. అంటే కనీసం ఒక 10 మందికైనా పెట్టాలన్నా, పెట్టాలి. పెట్టారు ఎప్పుడైనా అట్లాంటివి ఏమన్నా? కొన్ని చేశాను, బట్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా చేద్దామని ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేదు ఎప్పుడు కూడా. అంటే అంత చేద్దామని జీలున్నా కూడా ఫైనాన్షియల్ కొంచెం అలా పెడితే నిజంగా మన దగ్గర ఉన్నప్పుడు ఎంతనా పెట్టొచ్చు అన్న. లేనప్పుడు అంటే అనొచ్చు 10 మంది పెట్టినా తప్పేనా అంటే 10 మంది పెడతాము, పెట్టమని కాదు. అని ఆ సిచ్యువేషన్ అట్లుండదు. ఓకే, ఇప్పుడు మేము అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడక్కడ ఇచ్చేది అది ఉంటుంది వేరు. చాలా అనుకుంటాం కానీ టైం, మనం నిలబడాలి, చెయ్యాలి, చాలా ఉంటాయి అన్న. అంత ఈజీ కాదు. అన్న లవ్ ఫెయిలియర్ అయ్యి వెనక ముందు ఆలోచన చేయకుండా, తల్లిదండ్రులు ఉన్నారు అని కూడా ఆలోచన చేయకుండా సూసైడ్ చేసుకోవాలి అన్ని కాళ్ళు చేతులు బాగుండి సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో, మీరున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ లో మీరు అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సింపుల్ అన్న, ఇప్పుడు అంటే వాళ్ళు ఎంత ఇష్టపడ్డారనేది మనం చెప్పలేం. ఫస్ట్ థింగ్ అంటే తను ఏ గోత్రం అవుతున్నాడో తెలియదు. ఓకే, మనం ఒక సపోర్ట్ ఇవ్వగలుగుతాము, కానీ సూసైడ్ చేసుకునేంత పెద్ద విషయం అయితే కాదు. ఒక అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది లైఫ్ లో. ఓకేనా, ఇవాళ రేపు పిల్లల మాట కూడా పక్కకు పెడుతున్నారు చాలా మంది. సో లైఫ్ లో దానికంటే ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. కానీ నేనైతే పేరెంట్స్ ప్రేమ కంటే పెద్దది ఏది కాదని నేనంట. కొంతమంది పేరెంట్స్ తో కూడా ప్రాబ్లం ఉంటది, బట్ ఇండివిజువల్ గా బతకడం నేర్చుకోవాలి అంతే. సింపుల్. మన దగ్గర డబ్బు కాదు, మన దగ్గర డబ్బు ఉంటే అన్న వస్తాయి అన్న. అది ఏదైనా కానీ మన దగ్గర డబ్బు ఉండి మన క్యారెక్టర్ మంచిది అయితే నువ్వేది దలుచుకుని దగ్గరకు వస్తుంది. అది వద్దనుకుని వస్తాయి. ఇప్పుడు మీ ఫోటోగ్రాఫర్స్, మీ తోటి ఫోటోగ్రాఫర్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? గౌరవం ఏమైనా పెరిగిందా? బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా అక్కడికి వెళ్ళి ఇప్పుడు అయ్యో చాలా ఉంటది అన్న. అయ్యో బిఫోర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఎట్లా అంటే అరే వీడు అక్కడ దాకా వెళ్ళి వచ్చాడు అంటే మావాడు అని చెప్పుకుంటున్నారా? కనీసం ఉంటదన్నా. నా ప్రతి ఒక ఫోటోగ్రాఫర్ గా ఒక కమ్యూనిటీలో ఉండి నేను బయటికి వెళ్ళడం అనేది పెద్ద విషయం. అట్లాంటిది ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ చేయండి ఫోటోగ్రఫీ చేస్తూ బిగ్ బాస్ దాకా అగ్ని పరీక్ష దాకా వెళ్ళానంటే చాలా పెద్ద విషయం. అది ఫోటోగ్రాఫర్స్ ఒక రెస్పెక్ట్, చాలా పెద్ద రెస్పెక్ట్. అది సన్మానం లాంటిది అవుతుంటాయి చిన్న చిన్న. గౌరవంగా అంత బాగానే ఉంది.
బ్రహ్మాండంగా. ఇంకేమైనా పుషప్ చేస్తున్నారా? వాళ్ళు అదే అంటున్నారు, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళుంటే బాగుండు, ప్రాపర్ గా తెలిసేది మా ఇంకా. వాళ్ళని చెప్పుకునేవాళ్ళం మేము. ఒక ఫోటోగ్రాఫర్ చాలా అంత టూ స్టేట్స్ లో ఇప్పటికి అదే బాధపడుతున్నారే, మీ ఫోటోగ్రాఫర్ ఏమైంది అట్లా సగంలో వచ్చేసింది ఏంది అదని బాధ ఉంది, వాళ్ళకి కూడా ఉంది, ప్రతి ఒళ్ళకి అదే ఉంది. అట్లీస్ట్ వెళ్ళి కొద్దిగా అటెంప్ట్ చేసినా బాగుండు కదా లోపల పంపించుంటే అని. ఏమన్నా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చాలా మందిని కూడా తీసుకునే అవకాశం ఉంది కానీ తెలియదు అన్న, అంటే వాళ్ళు ఎట్లా ఎవరెవరు అనుకుంటున్నారో మనం గెస్ చేయలేం కదా. ఎట్లా వచ్చిందన్న మీకు అగ్ని పరీక్ష అనే దానికి, ఎట్లా వెళ్ళాలనిపించింది? ఎట్లా మీకు కాల్ చేశారా లేకపోతే లేదు యాక్చువల్లీ నా ఫ్రెండ్ నాకు అప్లికేషన్స్ రిలీజ్ అయ్యాయి అని చెప్పాడు, యశ్వంత్ అని చెప్పేసి. సో తను అటెంప్ట్ అని ఆల్రెడీ నాకు 2 years నుంచి ఆయన పడుతున్నాడు, చెయ్యి బ్రో ఏం కాదు వెళ్ళిపోతావు నువ్వు ఇదని చెప్తే నేను అటెంప్ట్ ఇద్దాంలే అని నేను అనుకున్నా. తర్వాత స్లోగా నేను ఆ రోజు చేయలేదు నేను. సో తను నెక్స్ట్ డే కాల్ చేసి ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు దెన్ నెక్స్ట్ డే ఇమీడియట్ గా అప్పుడు చేశాను నేను. చేసేసాక అప్లికేషన్ ఇచ్చాను, నా ప్రోమో ఏదైతే ఉందో షూట్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు నచ్చి మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం జరిగింది, వీడియో కాల్స్ అయినాయి, గ్రూప్ డిస్కషన్ అన్ని, ఈ ప్రాసెస్ అంతా అయింది. ప్రతి దానిలో సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ టాప్ 5 టాప్ 6 లో వెళ్ళిపోయాను డైరెక్ట్ గా. అది చాలా ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఆల్రెడీ అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాను. నాకున్నటువంటి చిన్న డౌట్స్ నా స్టైల్లో నేను అడిగాను. ఇంకా మీకు రాబోయే రోజుల్లో కుదిరితే వాళ్ళు మరలా పిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గా ఉన్న వాళ్ళని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మరి కొంతమందికి రోల్ మోడల్ గా మీలాంటి వారు ఉంటారని నా అభిప్రాయం అన్న. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. వచ్చారు ఏం పర్లేదు, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, చాలా షోస్ జరుగుతూ ఉంటాయి. ఇక ఆల్రెడీ ప్రసన్న కుమార్ అని నోటెడ్ అయిపోయారు. డెఫినెట్లీ మీకు అవకాశాలు వస్తాయని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మేము మాట్లాడింది ఒక 20 నిమిషాలైనా కూడా పనికొచ్చే మాట్లాడామనేది నా అభిప్రాయం. సో అన్నని ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలనుకుంటే తప్పకుండా చేయాలి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.